హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం కళ్యాణ శోభను సంతరించుకుంది. శ్రీరామనవమి వసంతపక్ష తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల్ని స్వామివారికి సమర్పించారు. జై రామ శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరామ జయ రామ హరినామ శివరామ శ్రీరామ మమ్ము ఏలుకోగ ఇలరామ రఘురామ దశరథ ప్రథమాతనయ తలవంచని ఓ వినయ దశరథ ప్రథమాతనయ తలవంచ. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు సమర్పించారు. గత 13 సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి వరి విత్తనాల్ని తీసుకొచ్చి భద్రాచలంలో స్వామివారి పాదాల ఎదుట పూజలు నిర్వహించి వడ్లను నాటి ప్రత్యేకంగా పంటను పండించి వరి ధాన్యాన్ని 6 రాష్ట్రాల్లో భక్తులకు పంపిణీ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 6 రాష్ట్రాల్లో మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో వడ్లను ఒలిచి కోటి తలంబ్రాలు తయారు చేసి భద్రాద్రి రామయ్యకు సమర్పిస్తున్నారు. పదమూడవ కోటి గోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా భద్రాచలం వచ్చిన భక్తులు అంబసత్రంలో 108 మంది మహిళల చేత కళ్యాణం నిర్వహించి అనంతరం భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, శ్రీరామ నామ జపాలతో స్వామివారి సన్నిధికొచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కోటి గోటి తలంబ్రాల్ని సమర్పించారు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ముందు భక్తి శ్రద్ధలతో ఒలిచిన గోటి తలంబ్రాలు స్వామివారికి సమర్పించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని భక్తులంటున్నారు. నెల్లూరుకి చెందిన జేజునాయన పరమభక్తుడు శ్రీ కుంకుబాలాజీ గోమాత పరిరక్షణ కోసం, హిందూ ధర్మ వైభవం కోసం శ్రీవారి మెట్ల నుంచి 7వసారి పొర్లుదండాల యాత్రతో తిరుమలకు చేరుకున్నారు. కేవలం గో సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉదయగిరి నుంచి యుగ తులసి పార్టీ తరపున వీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటం విశేషం. ఆ విశేషాల్ని ఇప్పుడు చూద్దాం. శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా, భక్తవత్సల గోవిందా, భాగవత ప్రియ గోవిందా, గోవిందా హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా హరి గోవిందా. నెల్లూరు వాసి జేజినాయన పరమభక్తుడు శ్రీ కుంకుబాలాజీ సర్వదేవీ దేవతా స్వరూపిణి అయిన గోమాత పరిరక్షణ కోసం, హిందూ ధర్మ వైభవం కోసం 7వసారి పొర్లుదండాల యాత్రతో తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు మళ్లీ అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలనే సంకల్పంతో కుంకుబాలాజీ ఇదివరకే 6 సార్లు పొర్లుదండాల యాత్రను పూర్తి చేశారు. మళ్లీ ఇప్పుడు శ్రీవారి మెట్ల నుంచి 7వసారి కఠినాతి కఠినంగా పొర్లుదండాల యాత్రతో తిరుమలకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉదయగిరి నుంచి యుగ తులసి పార్టీ తరపున గో సంరక్షణ కోసం వీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటం విశేషం. పాప విమోచన గోవిందా, గోవిందా హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా హరి గోవిందా, వెంకటరమణ గోవిందా. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోన్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక విషు పూజలు నిర్వహించారు. అయ్యప్పస్వామి మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర శతనామార్చన, ధూపదీప నైవేద్యం, మంగళహారతి, తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలు చేపట్టారు.
హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోన్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక విష్ణు పూజలు నిర్వహించారు. బాలకృష్ణ గురుస్వామి వేద మంత్రోచ్చరణల మధ్య అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం ఘనంగా జరిగింది. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోన్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక విషు పూజలు నిర్వహించారు. బాలకృష్ణ గురుస్వామి వేద మంత్రోచ్చరణల మధ్య అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం అలంకరణ, అంగపూజ, అష్టోత్తర శతనామార్చన, ధూపదీప నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.61 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,60,39,054 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 229 గ్రాముల బంగారం, 4 కేజీల 465 గ్రాముల వెండి లభించినట్లు ఈవో తెలిపారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 8, అలాగే 1000 రూపాయల నోట్లు 2, 2000 రూపాయల నోట్లు 19 వచ్చినట్లుగా తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో నిర్వహించిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో తూర్పు ఎడవల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం నందు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణ వేదికను వివిధ రకాల పచ్చి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సీతారాముల స్వామివారికి ద్వారకా తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామచంద్రుని కళ్యాణం చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. కామవరపుకోట మండలంలో తూర్పు ఎడవల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం నందు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణ వేదికను వివిధ రకాల పచ్చి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మధ్యాహ్నం జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, పురోహితుల వేద మంత్రోచ్చరణలతో మేళ తాళాల, మంగళ వాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ సీతారాముల స్వామివారికి ద్వారకా తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామచంద్రుని కళ్యాణం చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కళ్యాణమనంతరం భక్తులు తీర్థ ప్రసాదాల్ని, అన్నప్రసాదాల్ని స్వీకరించారు. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, కుటుంబ సభ్యులు లోకేశ్వరి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, కుటుంబ సభ్యులు లోకేశ్వరి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదటగా ఆలయ ప్రాంగణంలో చెక్కబడుతోన్న 40 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు హిందూపురం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని నందమూరి వసుంధర స్వామివారిని వేడుకున్నారు. కరిష్యమాణ సీతాపతి శ్రీరామచంద్రస్య కళ్యాణ అభిషావర్ధయంతః దేవానాం దాని. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్తి హరిప్రసాద్ భద్రాద్రి సీతారామ కళ్యాణానికి బంగారు, వెండి జరీతో నేసిన చేనేత చీరను తయారు చేశారు. భద్రాద్రిలో స్వామివారి ఆలయంలో రాష్ట్ర సీఎస్ శాంతాకుమారికి స్వయంగా అందించారు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము దారి నుంటిగా నడచువారికి తోడు నీడే రామనామము. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్తి హరిప్రసాద్ బంగారు, వెండి జరీతో చేసిన చేనేత పట్టు చీరను భద్రాద్రి సీతారామ కళ్యాణానికై తయారు చేశారు. భద్రాద్రిలో స్వామివారి ఆలయంలో రాష్ట్ర సీఎస్ శాంతకుమారికి స్వయంగా తానందించారు. ఇట్టి పట్టు చీరను గర్భాలయంలో జరిగే మూల విరాట్ కళ్యాణానికి అమ్మవారికి అలంకరించి భద్రాద్రి ఆలయ వేద పండితులు కళ్యాణం జరిపించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ తను నేసిన చీర సీతమ్మ కళ్యాణానికి అలంకరణగా ఉపయోగించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని, అమ్మవారి కళ్యాణ చీరను తన చేతితో తయారు చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇన్ని రోజులు కష్టపడ్డ తన శ్రమకు ఫలితం దక్కిందని హరిప్రసాద్ అన్నారు. కన్నాధికమైనది రామనామము నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము. స్వయంగా నేసిన సీతమ్మ వారి పట్టు చీరను భద్రాద్రి సీతమ్మ వారికి తీసుకురావడం జరిగింది. అది స్వయంగా మూల విరాట్ అంటే గర్భగుడిలో జరిగే సీతారాముల కళ్యాణానికి, అంటే బయట జరిగే కళ్యాణానికైనా గర్భగుడిలో జరిగే కళ్యాణానికి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా అమ్మవారికి ఈ చీరను ఆ చీర నేను నేసిన చీరతో అలంకరణ జరగడం నిజంగా నా అదృష్టం. నేసిన ఫలితం దక్కిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజాము నుంచే స్థానిక ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. జిల్లాలో నిర్మల్, భైంసా, ఉట్నూరు, ఖానాపూర్ పట్టణాలతో పాటు గ్రామ గ్రామాన శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. భూలోకంలో ఉద్భవించినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి సాక్షాత్ లక్ష్మీ రూపైనటువంటి నగరమంతా కూడా పరిశుద్ధి కావడానికి అక్కడ ఉండేటువంటి వశిష్ఠాన్ని మునీషులంతా కూడా ఈ పుణ్య వాసుదేవ పుణ్యంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలో శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతుల మీదుగా వేడుకలు జరపగా చాందాలోని కోదండ రామాలయంతో పాటు భోరజ్,
హౌసింగ్ బోర్డు రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు కమనీయంగా సాగాయి. ఉదయం నుంచే ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారగా ఎక్కడ చూసినా శ్రీరామనామ స్మరణతో ఆలయాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు కొన్ని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలో పలు కాలనీల్లో ఆలయాల్లో కన్నుల పండుగ శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. కళ్యాణం చూడటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నంద్యాలలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. పట్టణంలో పలు కాలనీల్లో ఆలయాల్లో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం జరిగింది. భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొని కన్నులారా శ్రీరాములోరి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. సీతారాముల కళ్యాణం చూడటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. कौन सा జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామచంద్రస్వామి వర్మణే కన్యార్తినే వరాయ చతుస్వాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. యజుర్వేద శాఖాధ్యాయినే ఆంగీరసాయాస్య గౌతమత్రయాస్య ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవేం స్వర్ణరూప మహారాజ వర్మణోన్న ప్రియే చతుస్వాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. యజుర్వేద శాఖ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల్ని ప్రత్యేక పుష్ప వేదికపై ఆసీనులుగా ఉంచారు. కలిశ గణపతి పూజ, సంకల్ప పూజలు, ఋత్విక్ వర్ణన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, భాసింగ ధారణ, మంగళాష్టక పఠనం, సుముహూర్తాన జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, పుష్పమాల అలంకరణ, ఫల నివేదన, కర్పూర హారతితో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఆలయ ప్రాంగణం జేగంటల నాదాలతో, వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో, భక్తుల శ్రీరామ జయరామ నినాదాలతో మార్మోగింది. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివ్యాంగనా ద్రౌపది కోమలాంగే పుణ్యాసతే పాండవ ధర్మపత్నే వధోవరాభ్యాం వరదా భవంతు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు ఆలయ కమిటీ సభ్యులు. కళ్యాణాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్కు సమీపంలో శ్రీ రామాలయంలో డప్పు వాయిద్యాల నడుమ శ్రీ సీతామహాలక్ష్మి రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఎమ్మెల్యే మురళీ నాయక్ దంపతులు వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఈ వేడుకల్లో పాల్గొని తిలకించారు. భారీ సంఖ్యలో వచ్చి తిలకించిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం, స్వామివార్ల రథోత్సవం వైభవంగా జరిగింది. రాజన్న ఆలయం ముందు నుంచి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వరకు బ్యాండు మేళాలతో సాగిన రథోత్సవంలో జోగినులు శివపార్వతుల నృత్యాలు చేశారు. భక్తుల రామనామ స్మరణతో పట్టణ పురవీధులు మార్మోగాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. దేశంలో అన్ని చోట్ల సీతారాముల వారి కళ్యాణం ఉదయం జరుపుతారు. కానీ ఇక్కడ మాత్రం సాయంత్రం కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అనంతరం అక్కడి అక్షితలు తీసుకొచ్చి ముత్తారం రామాలయంలో కళ్యాణం జరుపుతారు. సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువు నిర్వహించారు. కళ్యాణం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణ మండపే బ్రాహ్మణ హరిహర గురు చరణ సంగితో వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది దక్ష సంవత్సరాణాం మధ్యే త్రిప్రోధినామ సంవత్సరే. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం జరుపుతారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం,
పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధాల్లో అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాల్ని వేద పండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ పట్టాభిరామ మందిరం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. శ్రీ సీతారామ ఉత్సవ విగ్రహాల్ని పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధాలయమైన శ్రీ పట్టాభిరామ మందిరమునందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ ఉత్సవ విగ్రహాల్ని పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, పలు రకాల విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాల్ని సమర్పించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ధర్మకర్తల మండల అధ్యక్షుడు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దంపతులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకున్నారు. శ్రీ రామనామస్మరణతో ప్రాంగణం మార్మోగింది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్రను నిర్వహించారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగింది. ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రామనామ స్మరణతో పురవీధులు మార్మోగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. బదిలీలు, ప్రమోషన్లు కావలసిన వారు స్వామిని దర్శించుకుంటే ఫలితం పొందుతారు అని ప్రగాఢ విశ్వాసం. వివిధ స్థానాల్లో ఉన్న ఉద్యోగులు గోప్యంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. అందుకే స్వామివారు ట్రాన్స్ఫర్స్ దేవుడిగా ఖ్యాతిని ఆర్చారు. ఈ ఆలయం రావులపాలెం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పంచరత్వజ్ఞాన్ పంచ సంస్కారరత్పరే ఆకారత్రయ సంపన్న వందే భాగవతోత్తమ సర్వేభ్యో మహాజనేభ్యో శ్రీ మహాభాగవతే. కోనసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగ సాగాయి. జగన్మోహిని కేశవస్వామి ఏకశిలా విగ్రహంపై కొలువుదీరి చూపరుల్ని ఆకర్షిస్తుంది. ముందు పురుష రూపం, వెనుక స్త్రీ రూపంలో మూర్తీభవించారు. ఈ స్వయంభూ క్షేత్రంలో జగన్మోహిని పాదాల చెంత నిత్యం నీరు ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ గంగను భక్తుల తలపై చల్లుతారు. స్వామివారిని దర్శించుకునేందుకు గర్భాలయ ప్రవేశముంది. ఈ ఆలయానికి ఎదురుగా పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం విశేషం. బదిలీలు, ప్రమోషన్లు కావలసిన వారు స్వామిని దర్శించుకుంటే ఫలితం పొందుతారు అని ప్రగాఢ విశ్వాసం. వివిధ స్థానాల్లో ఉన్న ఉద్యోగులు గోప్యంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. అందుకే స్వామివారు ట్రాన్స్ఫర్స్ దేవుడిగా ఖ్యాతినిగాంచారు. ఈ ఆలయం రావులపాలెం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పు భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ కోదండరామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. తూర్పు భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ కోదండరామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల్ని సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పలు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో భక్తులు కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భద్రాచలంలో వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మిథిలా ప్రాంగణంలో స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఇక 18వ తేదీ శ్రీరామ మహాపట్టాభిషేక క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీ సీతారామ కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. మిథిలా స్టేడియంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. కళ్యాణం తిలకించేందుకు వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రామనామ స్మరణతో మిథిలా ప్రాంగణం మార్మోగింది. వైకుంఠ
భద్రాచలంలో వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మిథిలా ప్రాంగణంలో స్వామివారికి మహాపట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియం నందు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం క్రతువును నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ పాల్గొని పట్టువస్త్రాల్ని సమర్పించారు. ఈ క్రతువులో గోదావరి నదీ తీర్థ జలాలతో ఉన్న కలశాల్లో 4 సముద్రాలు 500 నదీ తీర్థాల్ని ఆవాహన చేసి స్వామివారికి అభిషేకం నిర్వహించారు అర్చక బృందం. రాజ్యములను అలంకరించిన రామచంద్ర ప్రభువుకు అర్చకులు ఖడ్గం, కిరీటం, డాలు, ఛత్రం, చామరాల్ని లాంఛనాలుగా అందజేస్తూ స్వామివారికి అలంకరించారు. ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తేష్వర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారికేణ స్నానం. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేన ధాతనా హేరణాయ చక్షసే శివనమోరసస్తస్య భార్య దేహనః సుధీరివ మాతరః అరంగమామవో యస్య క్షయాయ జన్మథా పో జనయథా శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం ఇమం వస్త్రాణి దేవతావగాధే హిమోరచ్ఛద్దామందరోహ సర్గాః అమరుదాని విశ్వాదేన మిత్రావరుణా సజేతే. విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.